ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్ని మాట ప్రార్థించి దైవవాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలీని గూర్చి మనము ధ్యానిస్తూ, ఎర్ర సముద్రం దాటడం అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది అని పౌలు చెప్పిన వ్యాఖ్యానాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. సముద్ర బాప్తిస్మము, ఈ బాప్తిస్మాన్ని గురించి మనం ఆలోచిస్తే ఎర్ర సముద్రములో నుండి దాటిపోవడం అంటే బాప్తిస్మము తీసుకోవడమేనని మనం ముందు భాగంలో నేర్చుకున్నాం. బాప్తిస్మము అనే పదానికి ముంచుట అనే అర్థం వస్తూ ఉంది. బాప్తిస్మంలో 2 కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయి. నెంబర్ 1 మునగడం, నెంబర్ 2 లేవడం. మునగడం అనగా చనిపోవడం అని చెప్పొచ్చు, లేవడం అనగా పునరుద్ధానం అని చెప్పొచ్చు. అనగా ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేవడం, లేకపోతే క్రొత్తగా జన్మించడం బాప్తిస్మం అని చెప్పొచ్చు. ఈ మునగడాన్ని గురించి మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు? బైబిల్ ఏం చెప్తోందో తెలుసా? ఆయన చనిపోవుట చూడగా పాపముల విషయమై ఒక్కమారే చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. కనుక మనము మన పాపముల విషయమై మృతులైపోవాలి. రోమా 6:11. అనగా క్రీస్తు పాపముల నిమిత్తం ఏ రీతిగా చనిపోయాడో అదే రీతిగా ప్రతి వ్యక్తి కూడా పాపముల విషయంలో చనిపోవాలి. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విషయం మనకు కనబడుతూ ఉంది. అనగా ఆయన చనిపోయి పాతిపెట్టబడిన రీతిగా మనము కూడా బాప్తిస్మం ద్వారా పాతిపెట్టబడుచున్నామని లేక ముంచబడుతూ ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఏలయనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము లేక ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అని రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన శరీర ఆకారంలో మార్పు రాదు, కానీ మన ప్రాచీన స్వభావం, పాత స్వభావం సిలువ వేయబడి చంపబడి ముంచడం అనే క్రియ ద్వారా పాతిపెట్టబడతా ఉంది. ఇశ్రాయేలీల పాత స్వభావం ఏంటనంటే ఫరోకు బానిసత్వం చేయడం, ఫరో ఇష్టాన్ని నెరవేర్చడం, తదితర కార్యక్రమాల్లో నుండి వారికి విడుదల వస్తుంది. వారు ఇప్పుడు పూర్తిగా స్వతంత్రులు అవుతారు. అదే రీతిలో బాప్తిస్మం తీసుకుంటే దుష్ట సాంగత్యాలు, దుర్వ్యసనాలు, సాతాను సంబంధిత కార్యక్రమాలు చేయాలనే కోరిక లేదంటే ప్రాచీన పురుషుడు చచ్చిపోతాడు. కనుక నవీన పురుషుడు మనలను పాలిస్తాడు. మీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటంటే చాలామంది బాప్తిస్మం తీసుకున్న వారిని మేము చూసాం, కానీ ఈ విధమైన స్వభావం మారిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మరి అందరి జీవితంలో ఎందుకు ముంచటం సరైన మార్పును తీసుకురాలేకపోతుందని. అసలు విషయం ఏమిటంటే చచ్చిపోయాక పాతి పెట్టబడితే వాడు బయటికి రాడు,
కానీ నేడు చాలామంది ప్రాచీన పురుషుడు పాత స్వభావం చనిపోకుండానే పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాడు మునిగినట్టే మునిగి, లేకపోతే చనిపోయినట్టు నటించి బయటకు సజీవంగా వచ్చి ఫరోతో నమస్తే బాస్ అంటా ఉన్నాడు. దైవజనులు అపోస్తులు ప్రేమసాగరయ్య గారు ఓ మాట చెబుతూ ఉండేవారు. మారు మనసు పొందిన వానికి బాప్తిస్మం ఎంత అవసరమో, మారు మనసు పొందని వానికి బాప్తిస్మం అంత అనవసరం అని చెప్పేవారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే పెళ్ళికో మొహమాటానికో ధనానికో ఆశపడి బాప్తిస్మం తీసుకుంటే అది సరైన బాప్తిస్మం కాదు. వారు ఎర్ర సముద్రంలో మునిగి మళ్ళీ వెనక్కి ఐగుప్తులోనికి వచ్చే రకమే కానీ ఎర్ర సముద్రము దాటి అద్దరికి వెళ్ళేవారు కాదని మనం గమనించాలి. కనుక నెంబర్ 1, మునగాలి ఈ ధరిని, అంటే ప్రాచీన స్వభావం చచ్చిపోవాలి. రెండవది, అద్దరికి వెళ్ళి లేపబడాలి, పునరుద్ధానం పొందాలి, నవీన స్వభావం కలిగిన వారమై మనం లేవాలి. ఎర్ర సముద్రం ఈ దరిలో ప్రవేశించి లోపలికి వెళ్ళినవాడు సముద్రంలోనికి అనగా మరణంలోనికి పోవచ్చున్నాడు. అవతల ఒడ్డుకు చేరువాడు పునరుద్ధానుడై నూతన జీవంతో బయటకు వస్తున్నాడు. బానిసత్వంలోని ఇశ్రాయేలీలు చనిపోయారు. పూర్తి స్వాతంత్ర్యం కలిగిన వారిగా ఇశ్రాయేలు బయటకు వస్తున్నారు. అందుకే అపోస్తులైన పౌలు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము అని రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో చెబుతూ ఉన్నాడు. పాపం విషయంలో చనిపోయిన వాడు మరల లేవడు, లేచాడు అంటే వాడింకా చావలేదు అని అర్థం. బాప్తిస్మం తీసుకున్న మనము కూడా అద్దరికి చెందిన వారమైతే మరలా పాపమును దాస్యం క్రింద చిక్కుకోకూడదు. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను అని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అద్దరికి చేరేసరికి వారికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. వారికి మీదట ఐగుప్తునకు కానీ ఫరోకు కానీ బానిసలు కాదు. ఎందుకంటే నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన ఫరో సైన్యం సముద్రంలో పడి చచ్చిపోయింది. ఇక ఫరోకు ప్రత్యక్షంగా ఏ అధికారము లేదు. అదే రీతిగా బాప్తిస్మం పొందకముందు సాతానుడు మనుషులను కలల ద్వారా, శ్రమల ద్వారా అనేక రకాల ఇబ్బందులు పాలు చేస్తాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటామో మన మీద సాతానుడికి ప్రత్యక్ష అధికారం ఉండదు. ఎందుకంటే రక్షణ పొందిన వారి చుట్టూ సాతానుడు రాకుండా దేవుడు తన కంచెని వేస్తాడు. ఈ విషయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చెబితే మనకు అర్థమవుతుంది. కనాను చేరాలని ప్రతి ఇశ్రాయేలీయుడు ఎర్ర సముద్రాన్ని తప్పక దాటాలి. అదే రీతిలో పరలోక రాజ్యం చేరాలనుకునే ప్రతి వ్యక్తి తప్పక బాప్తిస్మం తీసుకోవాలి. ఆ విషయాన్ని నికోదేమును పరిచయునితో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పారు. కనుక బాప్తిస్మం అనేది పరలోక రాజ్యమునకు ఒక గేటు లాంటిది. ప్రపంచంలో మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొంది తద్వారా పరలోక రాజ్యము చేరవలసి ఉంది. కనుక బాప్తిస్మం అనేది ఒక వ్యక్తి జీవితంలో పునాది లాంటిది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం పొందాలి. ఏదో రకంగా బాప్తిస్మం తీసుకుంటే కరెక్ట్ కాదు, కానీ ప్రాచీన స్వభావం చచ్చిపోయిన వారమై, మన పాత స్వభావం చంపబడిన వారమై, దైవికమైన స్వభావం కలిగిన వారమై పునరుద్ధానం చెంది ఆత్మానుసారంగా మనం నూతన ప్రయాణం ఆరంభించినప్పుడు మన బాప్తిస్మానికి సరైన అర్థం ఉంటుంది. కనుక అలాంటి శ్రేష్టకరమైన ఆత్మ సంబంధమైన దీవెనకరమైన బాప్తిస్మాలు పొందిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ప్రభువా, ప్రతి ఒక్కరూ
నిజమైన శ్రేష్టకరమైన పరలోకానికి చేరే బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ప్రాచీన స్వభావాలు పాతిపెట్టబడిన వారై నవీన స్వభావాన్ని ధరించిన వారై మిమ్మల్ని పోలి నడుచుకునే కృప ఆధిక్యత అనుగ్రహించమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.